అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళితే, సరే తాతయ్య, ఇంక మేము వెళ్తాము అని చెప్పి సారాని తీసుకుని ఆశ్రమంలో ఉన్న ఆఫీస్ రూమ్‌కి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందో అర్థం కాక రుద్ర ఆలోచిస్తూ వాళ్ళనే అనుసరించాడు. ఇక ఆఫీస్ లోపలికి వచ్చింది శివాని సారాని తీసుకుని. నమస్తే మేడం. నమస్తే అమ్మా, కూర్చోండి అంది ఆశ్రమం మేనేజర్. థ్యాంక్ యూ అంటూ శివాని కూర్చుని, ఇక్కడ అందరికీ చాలా అవసరాలున్నాయి కదా, పైగా అన్ని వసతులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అవునమ్మా, కానీ ఏం చేయము, ఏదో అరకొరగా వస్తున్న డబ్బులతో వాళ్ళని చూస్తున్నాం. ఈ రోజుల్లో ఎవరు మాత్రం ముందుకు వస్తారు సాయం చేయడానికి? ఇది మా వారి విజిటింగ్ కార్డ్. మీకు ప్రతి నెల అందరికీ కావాల్సినవన్నీ మా కంపెనీ తరపున మా వారిస్తారు. మీకేమన్నా కావాలన్నా మా వారికి ఫోన్ చేయండి. మా ఆయన చాలా మంచివారు. ఆయన మనసు కూడా చాలా గొప్పది. ఇకపై మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని హామీ ఇచ్చింది శివాని. చాలా సంతోషమమ్మా అని మేనేజర్ కృతజ్ఞత చెప్పడంతో శివాని సారాని తీసుకుని బయటికి వచ్చింది. శివాని ముఖం వెలిగిపోవడం చూసి, అమ్మాయి గారు, ఏంటి సారా, మీరొక్క మాటైనా రుద్రసాన్ని అడగలేదు కదా, మరి కార్డు ఎలా ఇచ్చారు? మనం మంచి చేస్తే ఎవరొద్దంటారు సారా, పైగా ఇంట్లో అందరూ మంచివాళ్ళు, నా మాటను కాదని అనరు. మరీ ముఖ్యంగా రుద్ర గారు, ఆయన మనసు నాకు తెలుసు సారా. అయినా ఇలాంటి వాటికి సాయం చేస్తే అత్తమ్మ కూడా ఏమీ అనదు అంది. అమ్మాయి గారు, చెప్పు, మళ్ళీ ఏం డౌట్ వచ్చింది? నవ్వుతూ అంది శివాని. పొద్దున్న మీరెంతో సంతోషంగా సార్కి గిఫ్ట్ కొన్నారు కదా, మరెందుకు మీరు ఇవ్వలేదు? ఆ మాటకి శివాని ముఖం డల్గా పెట్టగానే అప్పటికే జరిగింది చూస్తున్న రుద్ర శివాని ఎందుకు అలా ముఖం పెట్టిందో అర్థం కాక చూశాడు. ఏం చేయను సారా, ఎందుకో నా మనసుకు అనిపిస్తుంది ఆయనకు నేను తగిన దాని కాదు అని. అమ్మా, ఏంటమ్మా ఆ మాటలు? దూరంగా నిలబడిన రుద్ర పిడికిలి బిగించాడు. పూజ ఆయన్ని ఇంకా ఆ ఉద్దేశంతోనే చూస్తుంది సారా. ఏంటమ్మా మీరనేది? అసలు ఆ మాటలేంటి? కోప్పడింది సారా. అవును సారా, నాకైతే రుద్ర గారిని చూస్తే చాలు ఎక్కడా లేని ఆనందం. కానీ నేను ఆయన జీవితంలోకి వచ్చి ఆయన ప్రేమను దూరం చేశానన్న భావన పూజని చూస్తే కలుగుతుంది. మీరు చాలా అతిగా ఆలోచిస్తున్నారు. వాళ్ళిద్దరూ మీరు రాకముందే విడిపోయారమ్మా. మీకు అన్ని విషయాలు తెలిసి కూడా ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? మరేం చేయను సారా, ఆయన పూజ ఇచ్చిన గిఫ్ట్ తీసుకున్నారు. అసలు ఎందుకు తీసుకోవాలి? శివాని మాటకి సారా నవ్వుకొని, ఆ మాట నన్ను కాదమ్మా, సార్ని అడగండి. ఏమడగను, నా ముఖం. పూజ ఇవ్వగానే బుద్ధిగా తలూపి మరీ తీసుకున్నారు. నాకైతే మామూలుగా రాలేదు కోపం. పైగా పూజ గుచ్చి గుచ్చి ఆయన చూస్తుంది. నాకు అస్సలు నచ్చటం లేదు సారా అని బాధపడింది. ఎందుకమ్మా బాధపడుతున్నారు? మీ సమస్య ఏంటో నాకు అర్థమైంది. నాకు చెప్పినట్టు మీరు రుద్రా సార్ గారికి చెప్పొచ్చు కదా. చెప్పాలనుంది కానీ పుట్టినరోజు నాడు ఆయన మనసును ఎందుకు బాధ పెట్టడం, అందుకే చెప్పలేదు. ముక్కు ఎగబీస్తూ అంది. ఎందుకో శివానీని చూడగానే సారా బాధపడింది. అమ్మాయి గారు, ఏంటి సారా? రుద్ర గారు మిమ్మల్ని తప్ప మరో అమ్మాయి వైపు కన్నెత్తి చూడరు. ఆ పూజ ఎన్ని వేషాలు వేసినా రుద్రసాకి బాగా తెలుసు ఎవరిని ఎక్కడ పెట్టాలో. కాబట్టి మీరేమీ బాధపడకండి అని బయటకి నడిచారు. శివాని మనసులో మాటలు విన్న రుద్ర మౌనంగా బయటికి వచ్చి కార్ ఎక్కాడు. ఆ కారులో పూజ, గౌరితో పాటుగా శివాని, సారా కూడా కూర్చున్నారు. కాసేపటికి కార్ ఇంటికి చేరుకోవడంతో అందరూ భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకుందామని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళారు. మెడ దగ్గర బాగా మంటగా ఉండటంతో శివాని తన పనులన్నీ పూర్తి చేసుకుని రూమ్కి వచ్చింది. బయట లాన్లో ఫోన్ మాట్లాడుతున్నాడు రుద్ర. మెల్లిగా తను వేసుకున్న జ్యువెలరీ సెట్ తీయడం మొదలుపెట్టింది. కానీ ఎక్కడ జుట్టుకి ఆ హారం ఊకికి చిక్కు పడుతుందో, దానికి తోడు మెడ దగ్గరంతా జ్యువెలరీ కారణంగా మరింత కందిపోయింది శివానికి. తీయడానికి అవస్థ పడుతుంటే ఫోన్ కట్ చేసి లోపలికి వచ్చిన రుద్ర శివాని మెడ చూసి షాక్ అయ్యాడు. అప్పుడు కానీ గుర్తు రాలేదు రుద్రకి. తాను ముద్దు పెట్టినప్పుడు కోపంలో ఆమె మెడని గట్టిగా నొక్కి పట్టుకోవడం గుర్తొచ్చి నొచ్చుకున్నాడు. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి భుజంపై చేయి వేశాడు. మిర్రర్లో రుద్రని చూసి వెంటనే భయంతో తలదించుకుంది శివాని. మెల్లిగా ఆమె మెడలో జ్యువెలరీ తీసి బాధపడ్డాడు. మెడంతా కందిపోవడం చూడగానే రుద్ర మనసు చివుక్కుమంది. బాగా నొప్పితో పాటు మంటగా ఉందా? సౌమ్యంగా అడిగాడు. లేదండి, బా బా బానే ఉంది అంది వస్తున్న బాధని భరిస్తూ. మనసులో
తనని తాను తిట్టుకుని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి మెడ వెనక భాగం వైపు ఆయింట్మెంట్ రాశాడు. మంట, నొప్పి రెండూ రావటంతో లోపలే పంటి బిగువన బాధను భరించింది శివాని. క్షమించు అన్నాడు. మాట్లాడలేదు శివాని. మౌనంగా పైకి లేచి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళింది. కబోర్డ్ ఓపెన్ చేసి కాటన్ డ్రెస్ తీసుకుని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది. రుద్రకి అర్థమైంది శివాని భయపడుతుంది అని. ఆలోచిస్తూ రూమ్ డోర్ క్లోజ్ చేసి సోఫాలో కూర్చున్నాడు. పావు గంటకి బయటకి వచ్చింది శివాని. టవల్తో ముఖమంతా తుడుచుకొని టవల్ పక్కన పెట్టి బెడ్ మీద కూర్చుంది. వెంటనే ఆమె పక్కకు వచ్చి కూర్చున్నాడు. భయంతో బిగుసుకుపోయింది శివాని. ఆమె చేతిని పట్టుకుని తన ఎదపై పెట్టుకుని, శివ ప్లీజ్ రా, సారీ, ఇంకెప్పుడు నీతో అలా బిహేవ్ చేయను. మాట్లాడలేదు శివాని. ఈరోజు నా పుట్టినరోజు శివ, నన్ను బాధ పెడతావా చెప్పు? సూటిగా అడిగాడు. ఇప్పుడు నేనేం చేయాలి? మాట్లాడలేదు శివాని. భయంతో రుద్ర ఒడిలో తల పెట్టుకొని పడుకుంది. మిమ్మల్ని బాధ పెట్టే ఉద్దేశం నాకు లేదండి, కాస్త తలనొప్పిగా ఉంది, మీ ఒడిలో పడుకుంటాను అని కళ్ళు మూసుకుంది. అనవసరంగా కోపం చూపించాను, మాట్లాడడానికే భయపడుతుంది, ఇంకెప్పుడు శివాని విషయంలో ఇలా ఉండకూడదు అనుకుని ఆమెను జోకొట్టాడు. తనలో తానే ఏడుస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది శివాని. ఆమెను సరిగా పడుకోబెట్టి తను పడుకుని గట్టిగా శివానీని వాటేసుకుని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు రుద్ర. సాయంత్రం అందరూ బయట డిన్నర్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు. కానీ పార్వతి పూజ ఏదోటి తుంటరి పని చేస్తుందేమో అన్న అనుమానంతో వద్దు అని గౌతమ్ గారితో చెప్పి సారా సాయంతో తాను అన్ని రకాల వంటలు చేసింది. ఏంటమ్మా, ఇంటి పనులన్నీ వదిన ఒక్కతే చేస్తుంది, కొత్తగా వచ్చిన కోడలికి నిద్ర ఇంకా సరిపోలేదా? వెటకారంగా అడిగింది గౌరి. తనెక్కడ నిద్రపోతుంది, ఒకసారి వెనక్కి తిరిగి చూడు అని దేవిగారు అనగానే గౌరి వెనక్కి తిరిగింది. గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోస్తుంది శివాని. ఓ, ఎక్కడైతే వంట పని చేయాలని ఈ చిన్న చితకా పనులు చేస్తుందా? మూతి తిప్పుతూ అంది. పిచ్చిదానా, ప్రతిరోజు వంటల దగ్గర నుంచి టిఫిన్ వరకు అన్నీ శివానియే చేస్తుంది. పార్వతికి చిన్న పని కూడా చెప్పదు. ఈరోజు పార్వతినే చేస్తుంది, రుద్ర పుట్టినరోజు కదా, ఈరోజైనా నాకు అవకాశం ఇవ్వు అని పార్వతి రిక్వెస్ట్ చేసింది. చూడు, నువ్వు అనుకున్నట్టు పనుల దగ్గర తప్పించుకునే పిల్ల కాదు. ఒక చేత్తో 100 మందికి భోజనం వండి వడ్డించగలదు, ఒక చేత్తో ఇంటిని చక్క పెట్టగలదు. అంతేకాదు, ఇంటి పని ఎలా చేస్తుందో దేవుని పూజలు కూడా అలానే చేస్తుంది. భక్తికి భక్తి ఉంది. ఈ రోజుల్లో ఇలాంటి పిల్ల దొరకాలంటే కష్టం గౌరీ. దేవిగారు శివానీని పొగడగానే మూతి తిప్పుకుంది గౌరీ. అదైతే నిజమే అమ్మమ్మ, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, తను ఏదోటి పని చేస్తూనే ఉంది. అంతెందుకు, తను చేసినట్టు నేను అన్ని పనులు చేయలేను తెలుసా. నిజంగానే ఈ రోజుల్లో ఇలాంటి కోడలు దొరకటం రేర్ అమ్మమ్మ. ఏదేమైనా అత్తకి తగ్గ కోడలు దొరికింది అని పూజ అనగానే దేవిగారు మురిపంగా చూశారు. నీ కూతుర్ని చూసి నేర్చుకోవే, కాస్త కూడా కోపం ద్వేషం లేకుండా ఎంతలా ఆనందంగా ఉందో. నాకు మాత్రం కోపం ద్వేషం ఎందుకుంటుందమ్మా? కాకపోతే వచ్చిన అమ్మాయికి, అదే శివానికి కొమ్ములిస్తారని నా ఉద్దేశం, అంతేకాని నా కూతురు ఈ ఇంటి కోడలు కాలేదన్న కోపం నాకైతే లేదమ్మా. ఉంటే నేనెందుకు మీరు పిలవగానే వస్తానమ్మా అని గౌరీ అనగానే కిచెన్ రూమ్లో ఉన్న పార్వతి ఈ మాటలన్నీ విని ఆలోచనలో పడింది. మొక్కలకి నీళ్లు పోసి లోపలికి వచ్చింది శివాని. అమ్మా శివాని, ఎంతో ప్రేమగా పిలిచింది గౌరీ. లోపల కిచెన్ రూమ్లో ఉన్న పార్వతితో పాటు శివాని కూడా షాక్గా చూసింది. అప్పుడే నిద్రలేచి బయటికి వచ్చిన రుద్ర కూడా తన అత్త పిలుపుకి విస్తుపోయాడు. నన్నేనా ఆంటీ గారు? షాక్ నుంచి తేరుకుని అంది. నిన్నే తల్లి, కాస్త కాఫీ ఇవ్వు శివాని. పొద్దున్న నువ్విచ్చిన కాఫీ నాకైతే బాగా నచ్చింది, అందుకే అడుగుతున్నాను నవ్వుతూ అంది. తన తల్లి యాక్టింగ్ చూసి మనసులోనే మెచ్చుకుంది పూజ. తెస్తానాంటీ అని మెట్ల మీద నిలబడిన రుద్ర కేసి చూసి కిచెన్ రూమ్కి వెళ్ళింది. అమ్మగారు అని పిలిచింది సారా. చెప్పు సారా. గౌరీ అమ్మగారి మార్పు నిజమే అంటారా? ఉండబట్టలేక అడిగింది సారా.
నాకు అదే అర్థం కావటం లేదు సారా. వాళ్ళు మనతో ప్రేమగా ఉన్నప్పుడు మనం కూడా అలానే ఉండాలి. అంతకు మించి ఏమీ చేయలేము అని స్టవ్ ఆఫ్ చేసి వెనక్కి తిరిగిన పార్వతి కోడలి ముఖం అయోమయంగా ఉండటం చూసి, భయపడకు, నీకు నేను, మన కుటుంబం అంతా తోడుగా ఉన్నాం కదా, వాళ్ళకి మర్యాదలేమీ తక్కువ చేయకు. తేడా వస్తే అతిథి మర్యాద ఎలా ఉంటుందో నేను చూపిస్తాను అని శివాని తల నిమిరి బయటికి వెళ్ళింది పార్వతి. తన అత్తమ్మ మాటలు విన్నాక కాస్త స్థిమితపడింది శివాని. కాఫీ పెట్టి అందరికీ కప్లో పోసి ట్రేలో పెట్టి బయటికి వచ్చింది. గౌరీకి పూజకు దేవి గారికి ఇచ్చి రుద్ర కోసం చూసింది. ఏంటి శివాని వెతుకుతున్నావు? అమ్మమ్మ, ఆయనేరి? ఇప్పుడే బయటికి వెళ్ళాడు, గార్డెన్లో ఉంటాడు చూడు అని దేవి అనగానే శివాని బయటికి వెళ్ళింది. అమ్మమ్మ, ఏంటి పూజ? శివానికి బావంటే చాలా ప్రాణం కదా? వెళుతున్న శివానిని చూస్తూ అంది. అవునరా, నీకెలా తెలుసు? తన కేరింగ్లోనే అర్థమవుతుంది కదా అమ్మమ్మ అని కాఫీ సిప్ చేసి, ఈరోజు నేను చేస్తున్న పనికి నీ ముఖంలో కొంచెం కూడా సంతోషం ఉండదు శివాని అనుకుని తనలో తానే నవ్వుకుంది పూజ. బయటికి వచ్చిన శివాని గార్డెన్లో కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న రుద్ర దగ్గరికి వచ్చింది. కాల్ కట్ చేసి ఆమె కేసి చూశాడు. మౌనంగా తలదించుకుని టేబుల్పై కాఫీ కప్ పెట్టి వెనక్కి వెళ్తుంటే, శివ మృదువుగా పిలిచాడు. ఏంటండి, ఇంకా కోపం పోలేదా? కాఫీ కప్ తీసుకుంటూ. కోపమేమీ లేదండి, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి అది? ఆశ్రమం. ఆమె మాటలు పూర్తి కాలేదు. ప్రతి నెల మన కంపెనీ తరపున వాళ్ళకి ఇవ్వాల్సిన ఫండ్స్ ఇస్తాను, నువ్వేమీ ఆలోచించకు. వాళ్ళకి నువ్వు విజిటింగ్ కార్డ్ ఇచ్చావు కదా, మాట్లాడాను అని రుద్ర అనగానే శివాని ఆశ్చర్యంగా చూసింది. ఇప్పుడు హ్యాపీనా? నవ్వుతూ అన్నాడు. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? నువ్వు చేసేది మంచి పని అయినప్పుడు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అని రుద్ర అనగానే, ఏమండి? ఏంటి? అది నైట్ మీరు బయటికి వెళ్తారా? లేదు శివ. ఎందుకు అలా అడిగావు? అది మీతో నాకు పని ఉంది, ఎక్కడికి వెళ్ళకండి ప్లీజ్ అంది. సరే అని రుద్ర అనగానే నవ్వుతూ లోపలికి వెళ్ళింది. ఆమె ఆనందం చూసి రుద్ర తనలో తానే నవ్వుకున్నాడు. నైట్ అందరూ భోజనం చేసి సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. రుద్ర శివాని తన రూమ్కి వచ్చారు. నన్ను బయటికి వెళ్ళొద్దని చెప్పావు, చెప్పు, ఏం మాట్లాడాలి? చెప్తానండి అని కబోర్డ్ దగ్గరికి వెళ్ళి కవర్ తీసి రుద్ర చేతిలో పెట్టి, ఇవి చాలా తక్కువ రకం బట్టలు, చెప్పాలంటే ఏదో నాకున్న దాంట్లో కొన్నాను, మీకు ఇష్టమైతే ఈ బట్టలు కట్టుకొని గార్డెన్లోకి రండి అని రిక్వెస్ట్ చేసింది. రుద్ర కవర్ ఓపెన్ చేసి బట్టలు చూశాడు. జీన్ ప్యాంట్ ఇంకా బ్లూ కలర్ షర్ట్. చాలాసేపు బట్టల వైపు శివాని వైపు మార్చి మార్చి చూశాడు. శివాని భయంగా చూసింది. తను తీసుకున్న డ్రెస్ అతనికి నచ్చలేదేమో అనుకుని భయంగా చూసింది. మీకు నచ్చకపోతే వేసుకోకండి ప్లీజ్, లేదంటే మీ కబోర్డ్లో చాలా కొత్త బట్టలున్నాయి కదా, మీకు నచ్చిన కలర్ చెప్పండి, అవి తీసుకొని వస్తాను తడబడుతూ అంది. ఒక చూపు చూసి డ్రెస్సింగ్ రూమ్కి వచ్చాడు. ఆమె కొన్న బట్టలు ఇష్టంగా వేసుకున్నాడు. డ్రెస్అప్ అయి మెడలో ఎప్పుడూ వేసుకునే చైన్ వేసుకొని చేతికి బ్లాక్ కలర్ రిచ్ వాచ్ పెట్టి హెయిర్ స్టైల్ మార్చి బయటికి వచ్చాడు రుద్ర. భయంతో బిగుసుకుపోయి బొమ్మలా నిలబడిన శివాని రుద్రని చూడగానే షాక్ అయింది. ఆమె కొన్న బట్టలు తక్కువ రేటు కావచ్చు కానీ ఆమె ప్రేమకి మాత్రం ఖరీదు కట్టలేము. ఆమె కళ్ళల్లో అతనిపై ఎక్కడా లేని ప్రేమ, ఆనందం అంతా ఇంతా కాదు, ముఖమంతా వెలిగిపోయింది శివానిది. నువ్వు కొన్న బట్టలు వేసుకున్నాను, చెప్పు, నాతో ఏం మాట్లాడాలి? కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు. బయటికి వెళ్దాం రండి. ఏంటి ఈ టైంలోనా? షాక్గా అడిగాడు. అవును ప్లీజ్, కాదనకండి రిక్వెస్ట్ చేసింది. ఆమె ఏదో చేయాలని అనుకుంటుంది అని రుద్ర ఏమీ మాట్లాడలేదు. కార్ కీస్ తీసుకుని బయటకి నడిచాడు. అతని వెనకే శివాని కూడా వచ్చింది. ముందుగానే తన ప్లాన్ అంతా సారాకి చెప్పడంతో అన్నీ కార్లో సిద్ధం చేసింది సారా. సారా, అన్నీ పెట్టావా? హా, పెట్టానమ్మా. సరే,
నేను వెళ్తున్నాను. అత్తమ్మ అడిగితే సార్తో బయటికి వెళ్ళానని చెప్పు. అమ్మా, అవన్నీ నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని సారా నవ్వుతూ చెప్పేసరికి శివాని రుద్ర చేతిని పట్టుకొని బయటకు నడిచింది. అప్పటికే వాళ్ళు వెళ్ళటం చూసిన పూజ ఏమై ఉంటుంది అని వాళ్ళ వెనకే వెళ్ళింది. శివ, బయటికంటున్నావు, ఎక్కడికి? ఐ మీన్ రెస్టారెంట్కా? కార్ స్టార్ట్ చేస్తూ అడిగాడు. కాదండి, నేను కార్ ఆపమంటాను, అప్పుడు వరకు డ్రైవింగ్ ఆపొద్దు. సరే అని ఆలోచిస్తూ కారు పోనిచ్చాడు. పూజ వాళ్ళ వెనకే మరో కారులో ఫాలో చేసింది. కాసేపటికి కారు ఆపమంది శివాని. ఓయ్, రోడ్ మీద కారు ఆపమన్నావేంటి? చెప్తాను దిగండి అని కార్ దిగింది శివాని. రుద్ర కూడా కార్ దిగాడు. రోడ్ సైడ్ కొంతమంది చలికి వణుకుతూ పడుకోవటం చూసి రుద్ర ఏమీ అర్థం కాక చూశాడు. ఏమండి? ఏంటి శివాని? మీకు ఎలా విష్ చేయాలో నాకు తెలీదు, కానీ నా విషెస్ మీకు నచ్చకపోయినా సరే ప్లీజ్ ఒక్క పావు గంట మీకు ఇష్టం లేకపోయినా ఓపిక పట్టండి అని దుప్పటి ముసుగు వేసుకుని పడుకున్న పిల్లల్ని లేపింది. ఎవరండి మీరు అని వాళ్ళు భయంగా చూశారు. చెప్తాను, మీకు ఆకలి వేస్తుందా? వేస్తుందక్క. ఈరోజు కాదు, ప్రతిరోజు మాకు ఆకలి వేస్తుంది. ఎవరు పెడతారక్క మాకు భోజనం? ఆడపిల్లగా పుట్టడం మేము చేసిన తప్ప? కనేసి రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు. తీరా చూస్తే మా బ్రతుకులు ఇలా అవుతున్నాయి. 2 రోజులు అవుతుందక్క భోజనం చేసి అని ఏడుస్తూ ఒక అమ్మాయి చెప్పగానే శివాని మనసు తరుక్కుపోయింది. మాటలు విన్న రుద్రకి తన గుండెను ఎవరో పిండేసినట్టు అయింది. మీకు నేను భోజనం పెడదామనే వచ్చాను, ఏడవకు. కానీ నాకు చిన్న సాయం చేస్తారా? నవ్వుతూ అడిగింది. ఏంటక్క అన్నారు అందరు పిల్లలు. ఈరోజు మా ఆయన పుట్టినరోజు. ఆయన కేక్ కటింగ్ మీ మధ్యన సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు. మీకు ఇష్టమేనా? నవ్వుతూ అడిగింది. మమ్మల్ని చూసి కొంతమంది అసహ్యంగా ముఖం పెడతారు, మరికొంతమంది జాలి పడతారు, మరికొంతమంది కోపంగా చూస్తారు. కానీ నువ్వెవరో తెలీదు కదా. నీ మనసు చూస్తే చాలా గొప్పది. మా మధ్యన మీ వారి పుట్టినరోజు చేయాలని ఆశపడుతున్నావు, ఎందుకక్క అని అడిగింది ఆ గ్రూప్లో ఒక అమ్మాయి. సుమారు 15 మంది పిల్లలుంటారేమో. ఎందుకంటే చెప్పలేను, నా దగ్గర సమాధానం కూడా లేదు, కానీ ఇక్కడ మా వారి పుట్టినరోజు చేయాలని ఉంది అని అంది. మీ ఇష్టమక్క అని అందరూ పిల్లలు అనగానే శివాని ఆనందం అంతా ఇంత కాదు. రుద్రకైతే గుండెంతా నీరైంది. ఇదంతా చూసిన పూజ అసహ్యంగా ముఖం పెట్టుకుని, దీనికి ఏమైనా పిచ్చా? ఎప్పుడూ లేనిది బావ పుట్టినరోజు ఇలా చేస్తుందేంటి? ఇలా పార్వతి అత్త చూడాలి, దీన్ని బల్బు పొగరు అంతా అణిచి నోరు మోయించి ఒక మూలన కూర్చోబెడుతుంది అని వెంటనే గౌరీకి ఫోన్ చేసింది. పూజ, అమ్మా, నువ్వు అందరినీ తీసుకుని నేను చెప్పిన ప్లేస్కి రా. ఏంటి అంటూ నిద్రమత్తు వదిలి పైకి లేచి కూర్చుంది గౌరీ. అవునమ్మా, ఇక్కడ శివాని బావని చాలా తక్కువ అంచనా వేస్తుంది. అసలు ఏం చేస్తుందో తెలుసా అని జరిగిన విషయం చెప్పగానే అంతా విన్న గౌరీ, అవునా? కానీ అది చేస్తుంది మంచి పనే కదా, అలాంటి పనులు చేస్తే మనకే మంచిది కదా అంది గౌరీ. ఎంత కాదన్నా దాన ధర్మ విషయంలో గౌరీ చెయ్యెప్పుడు పైనే ఉంటుంది అని చెప్పాలి. ఉఫ్, ఈ విషయంలో నీ మైండ్ మారదు, కాస్త చెప్పేది వినమ్మా. అత్త గురించి తెలుసు కదా, ఇలాంటి విషయాల్లో బావని ఎలా కేర్ చేస్తుందో మర్చిపోయావా? ఫోన్లో అరిచింది పూజ. హా, అర్థమైంది, నీ ఆలోచన నాకు అర్థమైంది, వస్తాను అని ఫోన్ కట్ చేసి కూతురు చెప్పిన పని చేయడంలో అలర్ట్ అయి గంభీరంగా భూషణం దేవి గారి రూమ్కి వెళ్ళింది. ఫోన్ కట్ చేసిన పూజ తనలో తానే నవ్వుకుని, మీ అత్త చేత నీకు చివాట్లు తప్పవు శివాని, చేయి పుట్టినరోజు అనుకుని నవ్వుకుని కారులోనే కూర్చుంది. పిల్లలతో మాట్లాడి శివాని రుద్ర దగ్గరికి వచ్చింది. ఏమండి, ప్లీజ్ కేక్ కట్ చేయండి అని అతన్ని రిక్వెస్ట్ చేసి కారులో ఉన్న కేక్ తెచ్చి కార్ బానెట్పై పెట్టింది. పిల్లలందరూ రుద్ర చుట్టూ చేరారు. ఏమండి, కట్ చేయండి అని శివాని అతని చేతికి నైఫ్ ఇచ్చింది. కంటతడితో కేక్ కట్ చేశాడు రుద్ర. పిల్లలందరూ అరుస్తూ రుద్రకి విష్ చేశారు. కేక్ పీస్ తీసుకుని రుద్ర నోటికి అందిస్తూ హ్యాపీ బర్త్డే మై సర్ అని కంటతడితో విష్ చేయగానే రుద్ర ఎమోషన్ అవుతూ
శివానీని గుండెలకి హత్తుకున్నాడు. వాళ్ళ ఇద్దరిని చూసిన పూజ తనలో తానే నవ్వుకుంది. ఎంత ప్రేమ! ఒకరికి ఒకరంటే ఇలా ఎంతకాలం సంతోషంగా ఉంటారు? మహా అయితే కొన్ని రోజులే కదా అని తనలో తానే నవ్వుకుంది పూజ. మెల్లిగా రుద్రని వదిలి దూరం జరిగింది శివాని. రుద్ర గారు, పిల్లలకు కూడా కేక్ పెట్టండి అని శివాని అనగానే రుద్ర కేక్ తీసుకుని పిల్లలందరికీ పంచాడు. థ్యాంక్ యూ రుద్ర సార్, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్ అని మరోసారి పిల్లలందరూ గట్టిగా అరవగానే రుద్ర ముఖంలో ఎక్కడా లేని ఆనందం. రుద్ర గారు, ఏంటి శివాని, వాళ్ళకి భోజనం వడ్డిస్తాను, ప్లేట్ని చేతులతో ఇవ్వండి ప్లీజ్ రిక్వెస్ట్ చేసింది. కాదనకుండా ఎలా ఉంటాడు రుద్ర? నువ్వు వడ్డించు శివ. థ్యాంక్ యూ అండి అని కారులో పెట్టుకున్న ఫుడ్ సామాగ్రి అంతా బయటికి తీసి అక్కడున్న బల్లపై పెట్టి ప్లేట్ తీసుకొని ఫుడ్ పెట్టి రుద్ర చేతికి ఇచ్చింది. రుద్ర వాటిని పిల్లలకు ఇస్తూ మధ్య మధ్యలో శివానికి హెల్ప్ చేశాడు. అక్కడే ఉన్న వాళ్ళ ప్లేస్లో పిల్లలందరూ వరుసగా కూర్చొని భోజనం చేశారు. ఎందుకో రుద్రకి ఎక్కడా లేని ఆనందం. ఆ ఆనందం అతనికి మాటల్లో చెప్పలేనిదనే చెప్పాలి. వాళ్ళ ఆకలి, తినే తిండి చూసి రుద్ర గుండె బరువెక్కింది. ఎవరికి ఏం కావాలో అన్నీ దగ్గరుండి చూసుకుంది శివాని. ఈలోపు పార్వతీ ఫ్యామిలీ అంతా వచ్చేసరికి పూజ ఆనందం అంతా ఇంతా కాదు, ఏమీ ఎరగనట్టు కార్ దిగి తల్లి దగ్గరికి చేరింది. భూషణం గారు, దేవి గారైతే ఆనందంతో ప్రేమగా మనవడి వైపు చూసి మురిసిపోయారు. ఈ టైంలో ఇలాంటి ప్లేస్కి రుద్రనెందుకు తీసుకొచ్చిందమ్మా? ఎలా అయినా గొడవ పెట్టాలని చూసింది గౌరీ. అదే నాకు అర్థం కావటం లేదమ్మా. ఎంత అన్నదానం అయితే మాత్రం బావ పొజిషన్ ఏంటో శివానికి తెలుసు కదా. తను అసలు ఎలా పెరిగాడు? తను ఒక కంపెనీ ప్రెసిడెంట్. ఈ విషయం మర్చిపోయింది శివాని. తల్లికి వంతు పాడింది పూజ. మీ ఇద్దరికి రుద్రపై ఉన్న అభిమానంతో అలా అనిపిస్తుంది, కానీ నాకైతే శివాని చేస్తున్న పని అయితే నచ్చింది. డబ్బెంతుండి ఏం లాభం? ఇలాంటి పుణ్యకార్యాలుంటానే మనకి మంచిది. ఏమండి, పదండి, మనం ఒక చేయి వేద్దాం అంది దేవి. లేదు దేవి, రుద్ర శివాని చేతుల మీదుగానే జరగనివ్వు అని భూషణం గారు అనగానే గౌరీ మూతి తిప్పుకుంది. పూజ కోపంగా తన తల్లి వైపు చూసింది. అమ్మా, ఏంటే తాతయ్య అమ్మమ్మ సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా అత్త ఎలా శివాని మీద సీరియస్ అవుతుంది? ఆ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ఇప్పుడేమీ మాట్లాడకు. మాట్లాడినా వాళ్ళకు అనుమానం వస్తుంది, ఈ తల్లి కూతుర్ల బుద్ధి మారలేదని. అవసరమా చెప్పు? అది నిజమే అమ్మా అని ఇద్దరూ కామ్ అయ్యారు. ఏమండి, ఇంకా ఇంటికి వెళ్దామా? బాక్సులన్నీ కారులో సర్దుతూ అంది. వెళ్దాం శివాని, కానీ ఈ పిల్లల్ని మనం ఆశ్రమంలో చేర్పిస్తే చదువుకుంటారు కదా. అక్కడ ఎలానో అన్ని వసతులు మనం చూస్తున్నాం కదా, ఏమంటావు? రుద్ర మాటలకి సంతోషించింది శివాని. అది నిజమే అండి. సరే, ముందు నువ్వు అవన్నీ కారులో పెట్టు అని రుద్ర తన సెక్యూరిటీకి కాల్ చేశాడు. కాసేపటికి ఒక వ్యాన్ రావటంతో రుద్ర పిల్లల దగ్గరికి వచ్చి, మీ అందరూ ఇకపై ఇలా కాకుండా డైలీ చదువుకోవాలి. మీకు బట్టలు, ఫుడ్ అన్నీ దగ్గరుండి వాళ్ళే చూసుకుంటారు. మరి మీరు చదువుకుంటారా అని రుద్ర అనగానే పిల్లలందరి ముఖాలు వెలిగిపోయాయి. సార్, మీరు మాకు భవిష్యత్తునిస్తానంటున్నారు, మేమెలా కాదంటాం, చదువుకుంటాం సార్ అన్నారు అందరూ ఒకేసారి. ఆశ్రమంలో మేడం ఉన్నారు, ఆవిడకు ఫోన్ చేసి నేను అన్ని విషయాలు మాట్లాడతాను, మీరిప్పుడు ఆశ్రమానికి వెళ్తారా? వెళ్తాం సార్ అని వాళ్ళు అనటంతో రుద్ర వాళ్ళని వ్యాన్ ఎక్కించాడు. శివ, ఏంటండి? పిల్లలతో పాటు నేను ఆశ్రమానికి వెళ్తాను, డ్రైవర్ వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళగలవా ఇంటికి? మీతో పాటు నేను వస్తానండి అంది. సరే అని రుద్ర అనగానే, మీ ఇద్దరెందుకు, పిల్లల్ని మేము తీసుకొని వెళ్తాం, ముందు మీ ఇద్దరు ఇంటికి వెళ్ళండి అని నవ్వుతూ ముందుకు వచ్చింది పార్వతి. అత్తమ్మ, మీరెప్పుడొచ్చారు అని ఆశ్చర్యపోతూనే కార్ దగ్గర నిలబడిన తన ఫ్యామిలీని చూసి శివాని షాక్ అయింది. చాలాసేపు అవుతుందమ్మా, ఇప్పటికే మీ ఇద్దరు అలసిపోయారు. ఆశ్రమం విషయాలన్నీ నేను చూసుకుంటాను. రుద్ర, నువ్వు కారెక్కు, అమ్మ శివాని నువ్వు కూడా అని గౌతమ్ గారు అనగానే పిల్లలకు బాయ్ చెప్పి ఇద్దరూ కారెక్కారు. గౌతమ్, పార్వతి పిల్లలతో పాటు ఆశ్రమానికి వెళ్ళారు. దేవి, భూషణం గారు కూడా ఇంటికి బయలుదేరారు. అమ్మా, ఏంటమ్మా, ఏదో అనుకుంటే ఇంకోటి అయింది వాపోయింది పూజ. అబ్బా,
అప్పుడే ఏమైపోయిందని అంత కంగారు నీకు? వాళ్ళని ఎలా విడదీయాలో తెలుసు కానీ ముందు నువ్వు కారెక్కు అని గౌరీ అనగానే పూజ అసహనంగా కారెక్కింది. ఇక ఫ్రెష్ అయి బెడ్ మీద వాలాడు రుద్ర. అప్పుడే లోపలికి వచ్చింది శివాని. ఏమండి, అత్తమ్మ మావయ్య వచ్చేశారు, మీకు పాలు తీసుకొని రమ్మంటారా? ఇప్పుడేమీ వద్దు శివాని అని తదేకంగా ఆమె ముఖాన్ని చూశాడు. బాగా అలసిపోయింది శివాని. ఉదయం నుంచి ఆమె తీరిక లేదు, ఏదోటి పని చేస్తూనే ఉంది. నేను ఫ్రెష్ అయ్యి వస్తానండి అని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి వేడి నీళ్ళతో స్నానం చేసి బయటకి వచ్చింది. బ్లూ అండ్ పింక్ కలర్ కాటన్ చూడీదార్ వేసుకుని జుట్టంతా ముడివేసి మిర్రర్ దగ్గర కూర్చుని మెడ దగ్గర ఆయింట్మెంట్ రాసుకుందామని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం చూసింది. ఈలోపు రుద్ర ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి ఆమె మెడ దగ్గర ఆయింట్మెంట్ రాస్తూ, బాగా నొప్పిగా ఉందా? లేదండి అంది. నొప్పిగా ఉంటేనే కదా మందు రాసుకునేది. మాట్లాడలేదు శివాని. ఏమన్నా తింటావా? ఏమీ వద్దండి, బాగా అలసిపోయాను, చాలా నిద్రొస్తుంది, పడుకుందామా? సరే పద అని ఇద్దరు బెడ్ మీదకి చేరారు. నిద్ర రావడం లేదు శివానికి. ఏదో తెలియని ఆనందం మనసుని చుట్టేసింది. తన భర్త పుట్టినరోజు తనకి నచ్చినట్టుగా జరగటం, ఆ ఆనందం ఆమెకి మాటల్లో చెప్పలేనిది. ఇక్కడ రుద్ర పరిస్థితి కూడా అంతే. మెల్లిగా శివాని వైపుకి తిరిగాడు. సీలింగ్ కేసి చూస్తూ తన ఆలోచనలో తనుంది. శివ మృదువుగా పిలిచాడు. ఏంటండి? ఆలోచనలన్నీ పక్కన పెట్టి రుద్ర వైపుకు తిరిగింది. ఆమె ముఖంలో ఆనందం చూడగానే రుద్రకి మాట రాలేదు. ఏంటండి, పిలిచి మాట్లాడరే అంది నవ్వుతూ శివానిని దగ్గరికి తీసుకుని. సారీ. ఎందుకు అంది. నువ్వు మధ్యాహ్నం నా స్థాయి అంటూ ఏదో మాట్లాడావు. నిజంగానే కోపం వచ్చింది. ఆ కోపంలో ఏం చేయాలో తెలియక నీతో అలా బిహేవ్ చేశాను. నన్ను క్షమించరా? మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటండి? చెప్పాలంటే నేను అలా మాట్లాడడానికి కారణం ఉంది. పుట్టి పెరిగిన దగ్గర నుంచి నా వాతావరణం ఏంటో నాకు బాగా తెలుసు. నిజం చెప్పాలంటే మీరు నా లైఫ్లోకి వచ్చాక నా లైఫ్నే మారిపోయింది. అంతేకాదు, నా జీవితం ఇంత అందంగా ఉంటుందని, సంతోషంగా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. మా ఇంట్లో ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు అప్పుడప్పుడు గుర్తొస్తుంది. కారణం, అత్తమ్మ నన్ను కూతుర్లా చూసుకుంటుంది. ఇంకా మీరు నాకైతే ఏం తక్కువ చేయటం లేదు. చాలా బాగా చూసుకుంటున్నారు. అలాంటిది మీ పుట్టినరోజు నాడు నేనేమి ఇవ్వగలను అనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉంటేనే ఆ దేవుడు మనల్ని మెచ్చేది. అందుకే నా స్తోమతకి తగ్గట్టు మీ పుట్టినరోజు చేశాను. నిజం చెప్పనా? మీరు రోజు వేసుకునే బట్టల కంటే ఈరోజు నేను కొన్న బట్టలు వేసుకున్నారు చూడండి, అవే మీ ఒంటికి చాలా బాగున్నాయి. చాలా అందంగా కనిపించారు. అంతేకాదు, అసలు మీరు ఆ బట్టలు వేసుకోరేమో అని అనుకున్నాను. కానీ మీరు ఆ బట్టలు వేసుకొని నా ఆనందాన్ని మరింత రెట్టింపు చేశారు. నాకైతే చాలా మాట్లాడాలని ఉంది కానీ మాటలు రావడం లేదు అంటూ రుద్ర కళ్ళలోకి చూసింది. ఆమె మాటల్లోనే తెలుస్తుంది తనంటే ఎంత ప్రేమో. శివ ఆర్తిగా పిలిచి ఆమె చెంపపై చేయి వేశాడు. ఏంటండి? నా లైఫ్లో ది బెస్ట్ బర్త్డే అంటే ఈరోజు చేసుకున్న పుట్టినరోజే అంటూ ప్రేమగా శివాని నుదుటన ముద్దు పెట్టాడు. సిగ్గుతో అతని ఎదపై తలని వాల్చింది. నా కోసం ఇంత చేశావు కదా, మరొకటి మర్చిపోయావు? ఆమె చెంపపై చేయి వేసి దగ్గరగా జరిగాడు. నేనేం మర్చిపోయానండి? అందరూ నాకు గిఫ్ట్ ఇచ్చారు, మరి నువ్వేంటి నాకే గిఫ్ట్ ఇవ్వలేదు? నవ్వుతూ అడిగాడు. ఇవ్వాలనే అనుకున్నానండి, కానీ నా దగ్గరున్న డబ్బులతో మీకు బట్టలు, కేకే వచ్చాయి. లేదంటే నేను గిఫ్ట్ కొనేదాన్ని. గిఫ్ట్ కొనాల్సిన అవసరం లేదు శివాని. నువ్వు ఇవ్వగలిగింది నీ దగ్గరే ఉంది. నేను ఇవ్వగలిగిందా? ఏంటండి? ఆలోచించు అంటూ ఆమె నడుము దగ్గర చేయి వేసి మరింతగా దగ్గరికి తీసుకున్నాడు. అతని చేతి స్పర్శలోనే అర్థమైంది రుద్ర ఏమి కోరుకుంటున్నాడో. నా జీవితమే మీకు అంకితమైనప్పుడు ప్రేమకి నేనెందుకు అడ్డు చెప్తానండి? నా సర్వస్వం మీరే అని రుద్ర ముఖాన్ని దోసిట్లో తీసుకొని
నుదుటిన చుంబించింది. మరింతగా ఆమెను హత్తుకుని ఆమె మెడ వంపులో తలని దాచుకుని, "పడుకో శివ, చాలా అలసిపోయావు" అని ఆమె తల నిమురుతూ జోకొట్టాడు. వెంటనే నిద్రలోకి జారుకుంది శివాని. ఇక ఎప్పటిలానే టైంకి నిద్ర లేచి అన్ని పనులు పూర్తి చేసి కాఫీ కప్స్ అన్ని ట్రేలో పెట్టి హాల్లోకి వచ్చింది శివాని. "ఉండండి గౌరీ, 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా. ఇద్దరు అక్కడికి వెళ్ళి చేసేదేముంది చెప్పండి. ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు ఉంటాంలే అమ్మమ్మ. ఇప్పుడు వెళ్ళాలి. ఎక్కడో అక్కడ వదిలేసి వచ్చాం" అంది పూజ. "అవునమ్మా, లేదంటే 2 రోజులు ఉండేవాళ్ళం" అని గౌరీ నవ్వుతూ కాఫీ తెచ్చిన శివాని కేసి చూసి, "గుడ్ మార్నింగ్ శివాని. ఎప్పుడు లేచావు? పూజ చేశావు, టిఫిన్ అన్ని పనులు చేశావు?" "రోజులానే లేచానంటీ. కాఫీ తీసుకోండి" అని హాల్లో ఉన్న అందరికీ కాఫీ ఇచ్చింది. కాఫీ సిప్ చేస్తూ శివాని కేసి చూసింది పూజ. కుంకుమ రంగు చీర, నుదుటిన కుంకుమ బొట్టు, గోల్డ్ కలర్ జాకెట్, చేతికి నిండుగా గాజులు వేసుకుని తల నిండా పువ్వులు పెట్టుకుని ఎంతో అందంగా ఉంది శివాని. "నీకు దక్కినవన్నీ నాకు దక్కాలి. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను శివాని. నువ్వు ఏ తప్పు చేయలేదు. చేసిన తప్పొక్కటే, మా బావని నువ్వు పెళ్లి చేసుకోవడం" అనుకుని తనలో తానే రగిలిపోయింది. "శివాని, ఏంటత్తమ్మా? రుద్ర లేచాడా?" "ఇంకా లేదత్తమ్మా, ఇప్పుడే వెళ్ళి ఆయన నిద్ర లేపుతాను" అని కాఫీ కప్తో రుద్ర రూమ్కి వచ్చింది. అప్పుడే ఫ్రెష్ అయి టవల్తో బయటికి వచ్చాడు రుద్ర. "లేచారా? కాఫీ తీసుకోండి" అంటూ చిరునవ్వుతో ముందుకు వచ్చింది. "ఏంటి, నన్ను నిద్ర లేపకుండా నువ్వు రెడీ అయి కిందకి వెళ్ళావా?" కళ్ళెగరేస్తూ అడిగాడు. "మిమ్మల్ని నేను చాలాసార్లు లేపాను, కానీ మీరు లేవలేదు. దానికి నన్నేం చేయమంటారు?" "ఇంకా చూసి చూసి స్నానం చేసి పూజ చేసుకుందామని కిందికి వెళ్ళానండి" రుద్ర చేతికి కాఫీ కప్ ఇస్తూ అంది. "వెళ్ళి ఇప్పుడు వచ్చావు, అదన్నా కాఫీ కోసం, అవునా?" నడుం దగ్గర చేయి పెట్టుకుని కాఫీ సిప్ చేస్తూ అన్నాడు. "అలా అని ఏమీ కాదండి, మీరు లేచారో లేదో అని చూద్దామని వచ్చాను." "ఏంటి, కాఫీ వంకతోనా?" ఆమెని దగ్గరికి తీసుకుంటూ అన్నాడు. "హ్మ్" అంటూ సిగ్గుతో తలని దించుకుంది. కాఫీ కప్ పక్కన పెట్టి ఆమె పెదవుల కేసి చూశాడు. "ఏం చేస్తున్నారు?" "ముద్దు కావాలి, ఇవ్వు." "ఇప్పుడు అవేమీ కుదరవు. అవతల అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీరు తొందరగా రెడీ అయి రండి" వెనక్కి అడుగులు వేస్తూ అంది. "నువ్వు చెప్తేనే కానీ నాకు తెలీదా అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారని? నాకు కావాల్సింది ఇచ్చేస్తే వెళ్ళిపోతా. లేదంటే తెలుసుగా ఏం చేస్తాను. నాకు అసలే కోపం ఎక్కువ. కోపంలో ఏం చేస్తానో కూడా తెలీదు" బెదిరించాడు. "అవునా, ఏం చేస్తారు? చేయండి" అంటూ నవ్వుతూ ముందుకు వచ్చింది. చురుగ్గా ఆమెను ఒక చూపు చూసి ఆమె బుగ్గను కొరికి, "రాక్షసివే నువ్వు, ఆఫీస్ బట్టలు తీ, లేట్ అవుతుంది" అని ఆమె నుదుటిన ముద్దు పెట్టి డ్రెస్సింగ్ రూమ్కి నడిచాడు. నవ్వుతూ అతని వెనకే వెళ్ళింది శివాని. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.